ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటాలు, బంగాళదుంప, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక చిన్న కొబ్బరి ముక్క వాడదామండి. ముందుగా బంగాళదుంపల్ని ఇలా 4 పక్షాలుగా కోసేసుకుందాము. వీటిని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుందాము. అలానే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బారుగా కోసుకుందామండి. పచ్చిమిర్చి ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుందాము. ఈలోపు బంగాళదుంప ముక్కలు ఉడికేసాయండి. వీటిని తోలు తీసేద్దాము. ఫస్ట్ పాన్ పెట్టి లవంగము, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి వేసుకొని వేపుకుందాం. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేపుకుందాం. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా వేపుకుందామండి. ఇప్పుడు మనం కొబ్బరిని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం బాయిల్ అయ్యాక మనం చిన్నగా కట్ చేసుకునే టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవి బాగా బాయిల్ అయిపోయి అలా వచ్చాక ఇప్పుడు సాల్ట్, కారము తగినంత వేసేసుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేద్దామండి. ఇవి బాగా ఉప్పు, కారం, టమోటా గుజ్జు పట్టేలా కలుపుకొని ఈ ముక్కలు మునిగేదాకా కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇవి ఒక బాయిల్ రానిద్దాము మూత పెట్టేసి. ఇదిగోండి ఇలా బాయిల్ వచ్చేసాక మనం గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. ఎంతో రుచికరమైన ఈ కర్రీ చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.